శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం అంటే చిన్న చితక సామ్రాజ్యం కాదండి. ఇంత పెద్ద నంది విగ్రహమా నేను ఎక్కడ చూడలేదు. అండర్ గ్రౌండ్ సీక్రెట్ ఛాంబర్. మరి రాజులే మనం సీక్రెట్ మాట్లాడాలని అనుకుంటే ఎట్లా మరి? ఇక్కడ నుండే కాపీ కొట్టిరు అనుకుంటుంది. తెనాలి రామకృష్ణ ఉన్న ప్లేస్ ఇది, ప్యాలెస్. ఇది పెద్ద కంచం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోమ్ విత్ షేరు. సో ఈరోజు మీరు రోమ్ విత్ షేరు ఒక హిస్టారికల్ సామ్రాజ్యాన్ని అయితే చూపించబోతున్నాడు. అది ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే మాటలు చెప్పలేం. అదే మన శ్రీకృష్ణదేవరాయల వారి విజయనగర సామ్రాజ్యం. హంపీకి అయితే ఈరోజు వచ్చేసిన నేను. సో హంపీలో మనం చూడవలసిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ నేను హంపీకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ విరూపాక్ష టెంపుల్కి అయితే వెళ్ళిన. విరూపాక్ష టెంపుల్ దర్శనం అయితే చేసేసుకున్నా. దాని తర్వాత అక్కడ నుండి మన అచ్యుతరాయ టెంపుల్ వెళ్ళిన. అచ్యుతరాయ టెంపుల్ వెళ్ళి అక్కడి నుండి మన విజయ విఠల టెంపుల్కి వచ్చే దారిలో మనకు సుగ్రీవ గుహ ఉంటుంది, సుగ్రీవుని గుహ. ఆ సుగ్రీవుని గుహ కూడా చూసిన. విరూపాక్ష టెంపుల్. ఈ గోపురం అనేది మనకు లోపలికి వెళ్ళినాక ఒక చోటు ఉంటుంది టెంపుల్లో. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీ నుండి మనం చూస్తే ఈ టెంపుల్ గోపురం మనకు రివర్స్ డైరెక్షన్లో కనిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతమైన టెక్నాలజీ. అసలు చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సందు. ఈ సందులో నుండి మనం చూస్తే బయట ఉన్న గోపురం మనకు తలకిందులుగా కనిపిస్తుంది. చూడండి, అసలు మిరాకిల్ కదా. ఎంత టెక్నాలజీ అప్పట్లోనే, ఎంత టెక్నాలజీతో ఈ గోపురాన్ని అయితే నిర్మించారు చూడండి. ఇది మన్మథ ట్యాంక్ మన విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉంటుంది. సో దీన్ని మనం కొలను అని కూడా అనుకోవచ్చు. సో దీని నిర్మాణం చూడండి ఎంత చక్కగా, మొత్తం రాళ్ళనే ఉపయోగించి ఈ మన్మథ ట్యాంక్ నిర్మాణం అయితే జరిగింది. ఇందులో ఉన్న నీరు ఉన్నాయి కదా, ఇది తుంగభద్ర నది యొక్క నీరు. ఈ ట్యాంక్కి డైరెక్ట్ కనెక్షన్ తుంగభద్ర నదితో ఉంటుంది. సో ఆ కనెక్షన్ ఎక్కడ ఉందంటే అక్కడ గేట్ కనిపిస్తుంది కదా చిన్నది. సో అదైతే కనెక్షన్ అన్నమాట. ఈ కొలనులో మనకు చేపలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు బాగుంది, మొత్తం రాళ్ళను ఉపయోగించి అయితే చేసారు, చూసుకోవచ్చు మీరు. ఈ టెంపుల్ బయట ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఇదంతా టెంపుల్ స్ట్రీట్ బజార్. ఇది విరూపాక్ష బజార్ అంటారు. సో దీన్ని హంపీ బజార్ అని కూడా అంటారు. మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం పడిపోయినట్టున్నది. చూసుకోవచ్చు, ఇదంతా బజారే అండి. మొత్తం భూమిలో పాతుకుపోయింది. చూసుకోవచ్చు, ఇదంతా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది రథం అండి. ఇక్కడ విరూపాక్ష టెంపుల్లో రథోత్సవం చాలా అద్భుతంగా చేస్తారంట. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో రథం. చూడండి ఫ్రెండ్స్, గోపురం ఎంత దూరం ఉందో. అక్కడి నుండి ఇంత దూరం ఒక 200-300 మీటర్స్ ఉంటుంది. అంతవరకు అయితే మొత్తం ఇక బజారే. ఈ నంది విగ్రహం ఒక్క రాతిపైనే చెక్కినది ఫ్రెండ్స్. ఇంత పెద్ద నంది విగ్రహం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంత పెద్ద నంది విగ్రహం. ఈ నంది విగ్రహం అనేది మన విరూపాక్ష టెంపుల్కి అయితే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. చూసుకోవచ్చు, అది విరూపాక్ష టెంపుల్, ఇది నంది విగ్రహం. శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం అంటే చిన్న చితక సామ్రాజ్యం కాదండి. అసలు ఎంత పెద్దగా అంటే అమ్మో, ఒక్కరోజు కాదు వారం రోజులు తిరిగినా సరిపోదు. అసలు ఒక కొండ ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ సామ్రాజ్యం లెక్క మలుచుకున్నారు అసలు. ఇది కొరాకల్ రైడ్ పాయింట్ అండి. ఇక్కడ నుండి మనకు బోటింగ్స్ ఉంటాయి, ఇట్లాంటి రౌండ్ బోటింగ్
రౌండ్ రౌండ్ బోట్లు ఉంటాయి. దీంట్లో అయితే మనకు హాఫ్ అన్ అవర్ అట్లా తిప్పుకొని వస్తారు. కొన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడ చూపించుకొని వస్తారు, చాలా బాగుంటుంది. కానీ మనకు టైం లేదు, సో నేనైతే చేయట్లేదు. మీరు వస్తే కనుక పక్కా ట్రై చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ధ్యాన మండపాలు అంట అండి. అప్పుడు రాజుల కాలంలో ఇలా ఈ నదిలో, ఇది తుంగభద్ర నది, ఈ నదిలో స్నానం చేసుకొని ఇక్కడ ధ్యానం చేసుకొని వెళ్ళేవారంట ఋషిమునులు. సో ఇక్కడ కూడా ఈ కొండపైన కూడా ధ్యాన మందిరం అట్లాంటిది ఉండే, కానీ మొత్తం పడిపోయినాయి చూడండి, పిల్లర్స్ ఏం లేవు. ఇక్కడ ఈ సామ్రాజ్యంలో ఎలా ఉందంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క బజార్ ఉందండి. ఇందాక మనం విరూపాక్ష టెంపుల్కి పోయినప్పుడు విరూపాక్ష టెంపుల్ బయటనే మనకు విరూపాక్ష బజార్ అంటే ఉండే. సో ఇప్పుడు మనం అచ్యుతరాయ టెంపుల్కి పోతున్నాం. అచ్యుతరాయ టెంపుల్ దగ్గర కూడా అచ్యుతరాయ టెంపుల్కి సంబంధించిన బజార్ అయితే ఉంది. ఇవ చూసుకోవచ్చు. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా కొలను ట్యాంక్. ఇది పుష్పకరాణి ట్యాంక్ అంట. సో అచ్యుతరాయ టెంపుల్కి సంబంధించినటువంటి ఇది ట్యాంక్ చూడండి. ఇది కూడా ఒక ట్యాంక్ కొలను లాగా. ఇది అచ్యుతరాయ టెంపుల్ గోపురం అండి, మొత్తం పడిపోయింది పైన గోపురం అయితే. అచ్యుతరాయ టెంపుల్ ఎలా ఉందంటే సేమ్ మన గండికోటలో మాధవరాయ టెంపుల్ ఉంటుంది, సేమ్ అదే థీమ్. ఎందుకంటే అక్కడ కూడా శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం అక్కడ ఒక ఆవిడ నించుంది కదండి, ఆమె ఫారినర్ అనుకుంటా. డ్రాయింగ్ అసలు లైవ్ డ్రాయింగ్ చేస్తుంది ఉన్నది ఉన్నట్టు, గ్రేట్ అసలు. ఇక్కడ అచ్యుతరాయ టెంపుల్ దగ్గర ఒక ఫారినర్ అయితే కలిసింది, కొరియన్ అంట ఆమె. సో మీకు ఒక వ్యూ చూపిస్తా. ఈ వ్యూ ఉంది కదా, ఈ వ్యూని ఆమె డ్రాయింగ్ వేస్తుంది లైవ్లో అక్కడ నిలబడి, చాలా అద్భుతంగా వేసింది. మనం అచ్యుతరాయ టెంపుల్ చూసుకొని వెళ్తుంటే చాలా టెంపుల్స్ ఉంటాయి, ఇంకా వరాహ టెంపుల్, శివయ్య టెంపుల్ అని చాలా ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు మనం సుగ్రీవుని గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాం, చూపిస్తుంది కూడా. సుగ్రీవుని గుహ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది సుగ్రీవుని గుహ అండి, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇది తాళం అయితే వేసేసారు. మన 50 రూపాయల నోటు మీద ఉండే ఐకానిక్ ఫోటో ఇప్పుడు రియల్గా మన రోమ్ విత్ షేర్ ఛానల్లో చూడండి. ఈ స్తంభాన్ని మన చెవి ఇట్లా పెట్టి ఇట్లా కొడుతుంటే లోహపు సౌండ్ వస్తుంది. లోహం మనం ఐరన్ ఎట్లా కొడితే సౌండ్ వస్తుంది అట్లా వస్తుంది. అదే ఇక్కడ పెట్టి కొట్టినా అనుకోండి రావట్లేదు. ఇక్కడిది ఇక్కడనే వేరియేషన్ చూడండి. అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. నీళ్ళు ఎప్పటికప్పుడు మొత్తం. దిస్ ఈజ్ రాజాస్ ఆడియన్స్ హాల్, అండర్ గ్రౌండ్ ఛాంబర్. ఏమైనా సీక్రెట్ మాట్లాడాలని అనుకుంటే వీళ్ళు రాజులు ఇందులో వెళ్ళి మాట్లాడుకుంటుండేట. ఇట్లా లోపలికి వచ్చి అయితే మాట్లాడుకుంటుండేట. అదేనా ఎట్లా చూసారు కదా, మొత్తం చీకటి. ఇప్పుడు మనం పోయినాం కదా సీక్రెట్ ఛాంబర్, ఇదే అండర్ గ్రౌండ్ సీక్రెట్ ఛాంబర్. మన బాహుబలి సినిమాలో ప్రభాస్ ప్రమాణ స్వీకారం చేస్తాడు కదా రాజు మంత్రి లాగా, సేమ్ అట్లనే ఉంది చూడండి ఇది సెటప్.
ఇక్కడ నుండి కాపీ కొట్టిర్రు అనుకుంటుంది. ఇది ఇంకోటి నల్లరాతితో కట్టిన పుష్పకరాణి నీటి ట్యాంక్. ఇది ఒకటి. ఇది చూడండి నా ముంగట ఏముందో, గెస్ చేయండి ఇదేంటో. అప్పట్లో వాటర్ సప్లై చేసుకోనికి పైప్ లైన్స్ లేవు కదా, సో ఇట్లా రాళ్లతోటైతే వీళ్ళు పైప్ లైన్ వేసుకున్నారు. ఇది డైరెక్ట్ కనెక్టివిటీ తుంగభద్ర నది నుండి. సో ఇక్కడ ఒక టీ జంక్షన్ లాగా పెట్టి ఇగో ఇక్కడ నుండి ఈ ట్యాంక్లో వాటర్ పడేటట్టు చూడండి. అసలు ఎంత టెక్నాలజీ అప్పుడు. రాతితో కట్టిన తలుపులు. వరే వా, లోటస్ మహల్ ఏ రాజస్థాన్లో ఉన్నట్టున్నది. తెనాలి రామకృష్ణ ప్యాలెస్. ఇదే మన తెనాలి రామకృష్ణ ఉన్న ప్లేస్ ఇది, ప్యాలెస్. మన శ్రీకృష్ణదేవరాయల దగ్గర పనిచేసిండు కదా రాజు, ఆయనదే ఇదిగో. కృష్ణదేవరాయల కాలం నాటి ప్లేట్లు అలాగే అన్నీ చూడండి. అప్పట్లో వాళ్ళు ఇలా తినేవాళ్ళు. ఇది పెద్ద కంచం. ఇవి కర్రీస్ పెట్టుకోనికి చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవి చూడండి. అప్పట్లోనే తిన్న తర్వాత చేతులు కడుక్కుంటారు కదా, ఆ నీళ్ళు అనేటివి ఇట్లా వెళ్ళిపోతుండే అటు సైడ్. హంపీని విజిట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం అయితే నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ అయితే పెడతాను. ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా వెళ్ళాలనే విషయాలన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రోమ్ విత్ షేరు యూట్యూబ్ ఛానల్. జై హింద్.